అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక కాకినాడలో ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాం. ఇది స్పెషల్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఈరోజు వాగదేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో ఉన్నాం. స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనతో పాటు రేణుక్ గారు ఉన్నారు. సో నమస్తే అండి రేణుక్ గారు. నమస్తే సార్. రేణుక్ గారు మీ క్లినిక్కి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, వచ్చాం. అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఒకసారి మా ప్రేక్షకులకి. సార్ యాక్చువల్గా నేను ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. దీంట్లో ఏంటంటే బోత్ హియరింగ్ రిలేటెడ్ కంప్లైంట్స్ చూస్తాము, స్పీచ్ రిలేటెడ్ కంప్లైంట్స్ చూస్తాము. హియరింగ్ రిలేటెడ్ కంప్లైంట్స్ చూసి అంటే టెస్టులు చేసి ఎలాంటి హియరింగ్ ఎయిడ్ సూటబుల్ అవుతుంది, లేదు పిల్లల్లో అయితే ఇంప్లాంటేషన్స్ ఏమైనా సూట్ అవుతాయా అవన్నీ చూసుకొని దాని తగ్గ రిహాబిలిటేషన్ చేస్తాం సార్. అలాగే స్పీచ్లోకి వచ్చేసేసి నాట్ ఓన్లీ కిడ్స్, ఎనీ ఏజ్ గ్రూప్. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మాటలు అనేసరికి పిల్లలే అని అనుకుంటున్నారు చాలా మంది. సో అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు సపోజ్ పెరాలసిస్ వచ్చి మాటిపోతుంటుంది, అఫేజియా, యాక్సిడెంట్ అయినప్పుడు మాటలు పోతాయి. లేదు కొంతమందికి డిమెన్షియా, మర్చిపోతూ ఉంటారు, మాటలు కూడా ఏం చెప్పాలో మర్చిపోతూ ఉంటారు. అలానే వాయిస్ కంప్లైంట్స్ సార్. అంటే ఇప్పుడు టీచర్స్ కానీ సింగర్స్ కానీ ఎవరైతే ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ ఉన్నారో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు నేను, మనకి వాయిస్ లేకపోతే మనము ఈ ప్రొఫెషన్ని కంటిన్యూ చేయలేము. అంటే మీ కాంటాక్ట్ స్పీచ్ థెరపిస్ట్గా మీకు సో ఏం చేయాలని మనం ఏం చేసినా మనీ కోసమే చేస్తాం. అవునండి, అవునండి. సో మాట అంటూ లేకపోతే మనం ఏం వర్క్ చేయలేము. ప్రొఫెషనల్ వాయిస్. సో ప్రొఫెషనల్ వాయిస్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎర్లీ స్టేజెస్లో సార్, అంటే కొంచెం క్రానిక్ అయిపోతే ఈఎన్టీస్ వాళ్ళు చూసుకుంటారు. ఎర్లీ స్టేజెస్లో ఏమన్నా వాయిస్ కంప్లైంట్స్ వస్తే అవి స్పీచ్ పెథాలజిస్ట్గా మేము చూసుకుంటాం. అలానే మేల్ హ్యావింగ్ ఫీమేల్ వాయిస్, అంటే ఒక 12 to 17 ఇయర్స్ లోపల ప్రతి అబ్బాయికి వాళ్ళ వాయిస్లో చేంజ్ వస్తుంది, రావాలి, ప్యూబర్టల్ చేంజెస్. కానీ కొంతమంది మగపిల్లల్లో వాయిస్ చేంజ్ రాదు. దానికి కూడా థెరపీ ఉంటుంది. బేస్ వాయిస్ వచ్చేస్తుంది. అలానే నత్తి, తడబడుతూ మాట్లాడుతూ ఉంటారు, స్టామరింగ్ కానీ క్లటరింగ్ కానీ అలా ఉంటాయి, నా పేరు అని చెప్తా ఉంటారు. సో దానికి థెరపీ ఉంటుంది సార్. ఇంకా ఏంటంటే మిస్ ఆర్టికులేషన్స్ అంటారు, అంటే ప్రొనౌన్సియేషన్ డిఫికల్టీస్. నేను లారీ ఎక్కాను, నేను లారీ ఎత్తాను, ఎత్తాను. అలాగే లారీ రాకి లా చెప్పడం కానీ, కాకి డాకి టాకి ఇలాంటి వాటికి సబ్స్టిట్యూషన్స్ చేసేసడం కానీ. సో ఇలాంటి కంప్లైంట్లు అన్నిటికీ కూడా చూస్తాం సార్. అలానే మీరు అన్నట్టుగా పిల్లల్లో జనరల్గా కంప్లైంట్స్ ఏంటంటే మాటలు రాకపోవడం. సో దానికి సంబంధించి అసలు అంటే రూట్ కాజ్ చూసుకోవాలి సార్. ఎందుకు మాటలు రావట్లేదు? ప్రతి కిడ్కి సేమ్ కంప్లైంట్ ఉండదు, డిఫరెంట్ కంప్లైంట్స్ ఉండొచ్చు. సో రూట్ కాజ్ తెలుసుకుని రూట్ కాజ్ని బట్టి థెరపీ ఇవ్వాలి సార్. సో హియరింగ్ అండ్ స్పీచ్ పెథాలజీ గురించి మేడం గారు చెప్పారు, విన్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ రెండు చెప్పినప్పుడు పిల్లల్లోనే అనుకుంటాం, అంతే కదండి. చూసే వాళ్ళందరికీ అదే ఇంప్రెషన్ ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్తారు, ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్లో ఇష్యూస్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తారని మనం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ చెప్పింది ఏంటంటే ఈవెన్ అడల్ట్స్. సో చాలా ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు. సో మీరు 2 ఏరియాస్ మెయిన్ ఏరియాస్ అండి. ఒక ఏరియా ముందు తీసుకుందాం, హియరింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు హియరింగ్లో మీరు ఏమేం చేస్తారు, ఏ ఏజ్ గ్రూప్ని ఇంటర్వ్యూన్ చేస్తారు, వాట్ ఇస్ ఇట్ అండి? సిన్స్ ద డే ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్, పుట్టిన పాప ఉంటారు కదా, సో పుట్టిన వెంటనే 1 day నుంచి టెస్టులు చేస్తాం సార్. అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు, మనకి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి, వాట్సాప్ గ్రూప్లో వినిపించని పిల్లలకి 8 లక్షల ఆపరేషన్ ఉచితంగా చేస్తున్నారు, కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ ఉచితంగా పలానా హాస్పిటల్లో చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. సో జనరల్గా ఏంటంటే వినిపించని పిల్లలకి 5 years లోపే అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది దానికి ఎలా అంటే పుట్టిన బేబీకి వెంటనే మనం హియరింగ్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం సార్, డయాగ్నోస్టిక్ కాదు. సో పుట్టిన వెంటనే ఆ స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఒక 3 months లోపల ఆ స్క్రీనింగ్ రిఫర్ వస్తే కనుక, స్క్రీనింగ్లో ఇబ్బంది ఉన్నట్టు అని వస్తే కనుక మళ్ళీ డయాగ్నోస్టిక్ టెస్ట్కి వెళ్తాం. దాంట్లో కూడా కంప్లైంట్ ఉంది, బాబుకి అసలు వినిపించట్లేదు అని అన్నప్పుడు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీకి రిఫర్ చేస్తాం. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ ప్రకారం బాబు వాటిలన్నిటికి టెస్ట్కి సెట్ అయితే కనుక వాళ్ళకి ఇంప్లాంటేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే అండి. మీ సెకండ్ ఏరియా ఆఫ్ వర్క్ పిల్లల్లో అంతవరకు సార్.
ఇంకా 5 years ప్లస్ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ కాదు సపోజ్ అంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం 90 decibels కంటే ఎక్కువ లాస్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఇంప్లాంటేషన్ పంపిస్తాం. అలా కాకుండా ఒక 70-80 డెసిబల్స్ అంటాం సార్, సౌండ్ని డెసిబల్స్లో క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఆ 70-80 బిలో ఉన్న వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ సజెస్ట్ చేస్తాం సార్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. పిల్లల్లో చేసే టెస్ట్ని ఓఏఈ అంటారు, ఆటో ఎకోస్టిక్ ఎమిషన్స్ టెస్ట్. ఆ టెస్ట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నది అని వస్తే కనుక బెరా అనే టెస్ట్ చేస్తాము. బెరాలో కన్ఫర్మేషన్. అలాగే ఇంకా ప్యూటోన్ ఆడియోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇంకా రకాలు ఉంటాయి సార్, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అని చెప్పేసేసి. సో ఈ టెస్ట్లన్నీ చేసి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ సార్, ఎలాంటి కంప్లైంట్ ఉంది, ఎక్కడ కంప్లైంట్ ఉంది. అంటే చెవి మనకు కనిపించేది పైది ఒక్కటే, కానీ చెవిని 3 partsగా డివైడ్ చేస్తారు సార్. బాహ్య చెవి, మధ్య చెవి, అంతర్ చెవి. ఓకే. సో ఈ టెస్ట్లో ఏంటంటే ప్రాబ్లం ఎక్కడుంది అనేది ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ టెస్టులు చేసి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కోసం చేస్తూ ఉంటాము. సో వన్స్ హీరింగ్ లాస్ డిటెక్ట్ అయింది అనుకోండి, సపోజ్ ఆ హీరింగ్ లాస్ నర్వ్లో ఉంటే కనుక దానికి ఎవరు ఏం చేసేది ఉండదు కాబట్టి హీరింగ్ ఎయిడ్కి రిఫర్ చేస్తాం. మన దగ్గర హీరింగ్ ఎయిడ్స్ అన్ని కంపెనీస్ ఉన్నాయి సార్. మీ దగ్గర ఉన్నాయి? ఉన్నాయి సార్. హీరింగ్ ఎయిడ్స్లో మన టైప్స్ ఉంటాయి సార్. ఓకే. అంటే చాలా వరకు అడిగేది ఏంటంటే వినిపించట్లేదు, మాకు కనిపించిన మిషన్ కావాలి, చిన్న మిషన్ కావాలి, కనిపించకూడదు కాస్మెటికల్గా. కానీ ప్రతి ఒక్కళ్ళకి కనిపించిన మిషన్ పెట్టడం అసాధ్యం సార్. ఓకే. డబ్బులు ఉన్నాయి, నాకు కనిపించిన హై అండ్ మిషన్ కావాలంటే కుదరదు. హై అండ్ ఇస్తాం కానీ కనిపించినవి ఇవ్వాలి అంటే కష్టం సార్. ఎందుకంటే ఏజ్ డిపెండ్స్. ఇప్పుడు సపోజ్ ఒక 15 years లోపు కిడ్ ఉన్నాడు, ఒక 4 years 5 years ఎనీ ఏజ్, వాళ్ళకి సపోజ్ చెవిలో కనిపించిన మిషన్ పెట్టాలనుకోండి, బాబు ఎదిగే కొలది కన్నం పెరుగుతూ ఉంటుంది. సో ఆ మిషన్ మళ్ళా కస్టమైజ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది కస్టమైజేషన్ కూడా పెద్ద ఇబ్బంది కాదు, పెట్టేసుకుంటాం అని అంటారు. కానీ కొన్ని లాస్ట్కి సెట్ అవ్వదు సార్. సెట్ అవ్వదు. ఎందుకంటే మనం ఇప్పుడు గ్రాఫ్ గీస్తాము, ఆ గ్రాఫ్లో వచ్చిన అంటే రకాలు ఉంటాయి సార్ గ్రాఫ్లో కూడా. అంటే ఇట్లా క్రాస్గా ఒకటి, లేకపోతే ప్లాట్యూ లాగా మనకు వచ్చిన డెసిబల్స్ ప్రకారము మనము ఆ హీరింగ్ ఎయిడ్లో ఆ డెసిబల్స్ని సెట్ చేయాలి. కానీ ఈ చెవి లోపల పెట్టే హీరింగ్ ఎయిడ్ ఏంటంటే అన్ని రకాల లాస్లు దాంట్లో సెట్ చేయడానికి కష్టం. ఓకే. సో ఇప్పుడు సపోజ్ ఒక ఏజ్ 15 years ప్లస్లో ఎవరైనా వచ్చారు, కానీ ఇలా స్లోపింగ్ గ్లాస్ ఉందనుకోండి, దానికి ఆ హీరింగ్ ఎయిడ్ సెట్ కాకపోవచ్చు. ఆ పర్సన్కి హీరింగ్ ఎయిడ్ సెట్ అయ్యింది కానీ ఈ లాస్ దానికి సెట్ కాదు. అలాగే 50 years క్రాస్ చేసిన తర్వాత ఈ చెవి లూజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి కూడా చెవి లోపల పెట్టుకుని మిషన్ పెడితే పడిపోతూ ఉంటుంది, హ్యాండిల్ చేయలేరు. సో అక్కడ 2 కండిషన్స్ సార్. ఒకటి గ్రోత్, చెవి గ్రోత్. ఇంకొకటి ఆ హీరింగ్ ఎయిడ్ ఆ పర్సన్కి ఆయనకున్న లాస్కి సెట్ అవుతుందా లేదా అనేది ఒక విషయం. 2 factors వర్క్ అవుతాయి. మేడం, ఇంకొక విషయం ఆలోచించినట్లయితే ఈరోజు చెవిటి మిషన్ పెట్టుకోవడం అంటే ఒక ట్యాబూ అని ఫీల్ అవుతారు. అవును సార్. వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఉందా సార్? అంటే హీరింగ్ ఎయిడ్స్ ఇంతకు ముందంతా కూడా ఈ పాకెట్ మోడల్ వచ్చేటి, మరి మీకు తెలుసో లేదో, పాకెట్లో హీరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే 2 వైర్లు ఉంటాయి ఒకప్పుడు సార్. ఇప్పుడు చెవి వెనకట్లు పెట్టుకుని హీరింగ్ ఎయిడ్స్ వచ్చేసినాయి. మీకు చూపిస్తాను సార్, ఉన్నాయి. చెవి వెనకట్లు పెట్టుకుని హీరింగ్ ఎయిడ్స్ ఏంటంటే ఇలా వస్తాయి, ఇక్కడేమో చిన్న తీగలా ఉంటుంది, అది కనిపించదు. అది ట్యాబ్ అనుకోవాల్సిన పని లేదు, బికాస్ అది హ్యాపెన్స్, ఎవరికైనా అవ్వచ్చు. కానప్పుడు ఉండి ఆ ట్యాబునెస్ ఇప్పుడు తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే చెవిలో పెట్టుకుని 2 రకాలు ఉంటాయి సార్. దాంట్లో కూడా ఉంది, బాగా లోపలికి వెళ్ళిపోయి చిన్న తీగలా కనిపించేది ఉంటుంది, అది అందరికీ కష్టం. కానీ ఇంకొకటి ఉంటుంది, మన బ్లూటూత్ ఉంటుంది కదండి, సేమ్ బ్లూటూత్ లాంటి హీరింగ్ ఎయిడ్స్ వచ్చేసినాయి ఇప్పుడు. అది బ్లూటూత్ హీరింగ్ ఎయిడ్ ఎవరికి తెలియదు సార్. ఇవి చెవి లోపలికి పెట్టుకునే హీరింగ్ ఎయిడ్స్ అండి. బాగా లోపలికి వెళ్ళిపోతుంది, కన్నంలోకి వెళ్ళిపోతుంది. దీనికంటే తర్వాత సైజ్, ఇప్పుడు బ్లూటూత్ హీరింగ్ ఎయిడ్స్ అని చెప్పాను కదా, ఈ టైపు. నెక్స్ట్ ఇవి వచ్చేసి చెవి వెనకట్లు పెట్టుకుని హీరింగ్ ఎయిడ్స్. దీంట్లోకి వచ్చేసి మనము దేనన్నా అంటే ఎలాంటి హీరింగ్ లాస్ ఉన్నా కానీ ఈ హీరింగ్ ఎయిడ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. చెవి వెనక్కి వెళ్ళిపోతుంది, ఈ వైర్ ఒక్కటే కనిపిస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. సో కాస్మెటికల్గా పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు నాకు. ఇవి సైజెస్ ఉంటాయి. సో ఇవన్నీ చూసారు కదా, పూర్వం ఉండే ట్యాబును వదిలేద్దాం, ఎందుకంటే ఇదంతా చిన్నవి వచ్చినాయి, కనిపించేవి వచ్చినాయి. ఎయిర్ బ్యాగ్ వెళ్ళింది, బికాస్ మనకి ఇయరింగ్ లాస్ ఉందంటే తప్పకుండా దానికి ఒక సొల్యూషన్ అవసరం. ఎందుకంటే నేనేం చెప్తాను, యాజ్ అ సైకాలజిస్ట్ నేను చెప్పేది ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, లేకపోతే సమాజంలో ప్రాబ్లమ్స్, లేకపోతే
సోషల్ గ్యాదరింగ్స్లో ప్రాబ్లమ్స్ రావడానికి కారణం కమ్యూనికేషన్లో గ్యాప్స్. ఏంటంటే ఒక పర్సన్ ఈ సఫరింగ్ విత్ హియరింగ్ లాస్, దాన్ని యాక్సెప్ట్ చేయడు సొసైటీలో. యాక్సెప్ట్ చేయనప్పుడు ఏంటంటే మనల్ని కమ్యూనికేట్ చేస్తాం, యాక్ట్ చేసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏంటంటే నన్ను చాలా తక్కువ చూసాడన్న ఫీలింగ్ ఈ పర్సన్కి వస్తుందండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే మనకు వినబడకపోవడం వల్ల. కమ్యూనికేషన్ ఇస్ నాట్ కంప్లీటెడ్. సో యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే మనము కమ్యూనికేషన్ కంప్లీట్ చేయాలి. దానికి ఏంటంటే పూర్వం మేడం చెప్పినట్టు జోబులో పెట్టుకొని దానికి వైర్ పెట్టుకోండి ప్రాసెస్ అంతా పోయి ఇప్పుడు చూసారు అంతా టైన్యూ అండ్ మైన్యూట్ క్యూట్గా బ్లూటూత్ సైజులో ఉండేవి వచ్చినాయి. అవి యూస్ చేయండి దయచేసి. సో మనకి ఎక్కడ టెస్ట్ చేసుకోవాలి ఏంటి అన్నది మేడం. మీ ఆఫీస్ ఎక్కడండి? వేర్ షుడ్ దే కమ్? మెయిన్ రోడ్ కాకినాడలో మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ వెనకట్ల యూనియన్ బ్యాంక్ ఉందండి. యూనియన్ బ్యాంక్ పైన వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ మనకి కల్పనకి వెళ్ళే రోడ్లో ఉంటుంది, కల్పన జంక్షన్. సో ఇక్కడికి రండి. సో ఇంకొకటి మేడం, నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్, మీరు వచ్చి నా రిఫరెన్స్ ఇవ్వండి. షూర్ మేడం, మా వాళ్ళు వస్తే కొంచెం తగ్గించండి. షూర్ సార్, షూర్. సో మీకు డిస్కౌంట్ కూడా గ్యారంటీడ్. అలాంటప్పుడు రండి. వస్తే ఏమవుతుందంటే మనకి ఈ హియరింగ్ లాస్ అనేది ఆ ప్రాబ్లం కింద కాకుండా ఒక సొల్యూషన్ కింద మారుతుంది. ఒక ప్రాబ్లం సొల్యూషన్ కింద చేసుకోవడానికి వీరు క్లినిక్లో హెల్ప్ చేస్తారు మేడం. అలాగే ఇప్పుడు హియరింగ్ లాస్, హియరింగ్ ఎయిడ్స్ గురించి మాట్లాడు. స్పీచ్ థెరపీ ఏంటి? వాట్ యు ఆర్ డూయింగ్? ఏం చేస్తారు? ఇంకొక విషయం చెప్పచ్చా? ప్లీజ్. యాక్చువల్గా ఇప్పుడు మీరు కన్సెషన్ ఇమ్మని చెప్తున్నారు కదా. అవునండి, ష్యూర్గా ఇస్తాం సార్. ఇంకొకటి ఏంటంటే వరల్డ్ హియరింగ్ డే రోజున కానీ, ఆటిజం డే రోజున కానీ, డిజేబుల్ డే రోజున గల అంటే కొన్ని స్పెసిఫిక్ డేస్ తీసుకొని ఆ డేస్లో మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టెస్టులు చేస్తాము. అలానే హియరింగ్ ఎయిడ్ మీద కూడా కొంచెం డిస్కౌంట్ ఇస్తాం సార్. బాగుంది. సో అలాంటప్పుడు మేము ఏంటంటే వాట్సాప్లో కానీ మొత్తం తెలిసిన వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా మొత్తము పంపిస్తున్నాం సార్. అలా చూసుకొని వస్తే వాళ్ళు ఇంకా బాగా బెనిఫిట్ పొందుతారు. ఓకే. నైస్, థ్యాంక్స్, దట్స్ గ్రేట్ ఆఫ్ యూ అండి. సో మేడం, ఇప్పుడు హియరింగ్ ఎయిడ్స్, హియరింగ్ గురించి మాట్లాడాం. సో అదే విధంగా ఇంకొక పార్ట్ కమ్యూనికేషన్లో ఏంటంటే స్పీచ్. సో కమ్యూనికేషన్ ఈ రెండు ఇంపార్టెంట్ యాక్చువల్గా. స్పీకర్ యాజ్ వెల్ as రిసీవర్ రెండు ఉంటాయి. సో మధ్యలో ఒక ఛానల్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఛానల్ గురించి మాట్లాడాము. సో ఇక్కడ స్పీచ్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ఈ స్పీచ్లో మీరు ఏ విధమైన ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారు ఏంటి? వాట్ ఇస్ ఇట్? సార్ యాక్చువల్గా అంటే కొంచెం లిమిటెడ్గా చెప్పేస్తాను. జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి పేరెంట్కి తెలియాల్సిన విషయం ఏంటి అంటే అసలు మాటలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే 4 years ఏజ్ వచ్చేసిన, 5 years ఏజ్ వచ్చేసిన, ఈవెన్ నిన్న నాకు ఒక బాబు వచ్చాడు 13 years ఏజ్. ఓకే. అండ్ నౌ దే ఆర్ ఆస్కింగ్ మీ, మా బాబుకి ఇప్పుడు మాటలు వచ్చేస్తాయా, ఇప్పుడు చదువు వచ్చేస్తుందా? అసలు ఫస్ట్ పిల్లలకి ఎప్పుడు మాటలు స్టార్ట్ అవుతాయి, ఏ ఏజ్ వరకు మనం వెయిట్ చేయొచ్చు అనేది పేరెంట్స్కి తెలిస్తే సార్ చాలా బెటర్గా వాళ్ళే ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేసేస్తారు. రైట్. స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. సో జనరల్గా ప్రతి కిడ్ కూడా పుట్టిన రోజున పిల్లడు ఏడుస్తూ ఉంటే ఇంట్లో పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు, అమ్మమ్మలు నానమ్మలు, అమ్మ ఆకలేస్తుందా, అమ్మ వచ్చేస్తుంది ఉండు, లేదంటే స్నానం పోసినప్పుడు నీళ్ళు వేడెక్కువైపోయినాయా, ఏడుస్తున్నావు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. వై దే ఆర్ టాకింగ్ టు హిమ్? మనం స్టిమ్యులేషన్ ఇస్తున్నాం సార్. అక్కడ నుంచి పుట్టినరోజు నుంచే మనం స్టిమ్యులేషన్ ఇస్తున్నాం. సో బాబు ఏం చేస్తున్నాడు, పుట్టినప్పటి నుంచే మన మాటలన్నీ విని 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 ఒక సర్టెన్ ఏజ్ పీరియడ్ అంటే ప్రతి మంత్కి డిఫరెన్స్ ఉంటుంది. 1 year వచ్చేసరికి 3 words మినిమం మీనింగ్ఫుల్గా మాట్లాడాలి. అమ్మని చూసి అమ్మ అనగలగాలి, తాతని చూసి తాత, కాకి, అంటే ఎనీ 3 words మీనింగ్ఫుల్గా మాట్లాడగలగాలి. అలాగే 2 years కంప్లీట్ అయ్యేసరికి 2 to 3 words ఎట్ ఏ టైం మాట్లాడగలగాలి. అమ్మ బిక్కి ఇవ్వు, బిస్కెట్ ఇవ్వు అని అనడానికి. అలాగే 3 years వచ్చేసరికి 3 to 4 words కంప్లీట్ చేయాలి. 4 years వచ్చేసరికి 4 to 5, 5 years వచ్చేసరికి 5 to 6 ప్లస్ మోర్ దాన్ 6. అంటే 5 years వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎల్కేజీ యూకేజీలో ఉంటారు పిల్లలు. ఇవన్నీ కరెక్ట్గా అచీవ్ అయిపోతే కనుక మైల్ స్టోన్స్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ మైల్ స్టోన్స్ కరెక్ట్గా అచీవ్ అవ్వగలిగితే 5 years వచ్చేసరికి ఎల్కేజీ యూకేజీలో ఉంటాడు. వాళ్ళు ఆల్రెడీ ఆ టైంలో స్టోరీ టెల్లింగ్ కూడా నేర్పిస్తారు. అంటే మోర్ దాన్ 6 words బాబు చెప్పగలుగుతాడు. ఎప్పుడైతే ఇవి డిలే అవుతున్నాయి అని అనిపించిందో పేరెంట్స్కి ఇమ్మీడియట్గా ఎయిదర్ స్పీచ్ పెథాలజిస్ట్, ఈఎన్టీ, పీడియాట్రిషియన్ ఎవరికైనా చూపిస్తే వాళ్ళు చూసుకొని
పెథాలజిస్టే చూస్తే అసలు ఎందుకు అంటే రూట్ కాజ్ ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు సార్. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ స్పీచ్ థెరపీలో ఏం చేస్తారు అన్నారు కదా, హీరింగ్ లాసా లేదు, ఇంకా కొన్ని సౌండ్స్కే పలకడం లేదా, అసలు హీరింగ్ లాస్ ఉందా లేదా లేదా అవుట్ చేసుకోవాలి సార్. అంటే జనరల్గా కొంత అయిపోతుందంటే కొన్ని స్పెసిఫిక్ రియాక్ట్ అవుతుంటారు, కొన్ని స్పెసిఫిక్ సౌండ్స్. టీవీలో మ్యూజిక్ వచ్చింది అనుకోండి, ఏ రూమ్ లో వెళ్ళిపోతాడు, రైట్. అలాగే కాలింగ్ బెల్ మోగితే పరిగెట్టుకెళ్తాడు, రైట్. కూర్చొని ఆ బాబు పేరు సమ్ రవి అనుకోండి, రవి రవి అని ఎన్నిసార్లు పిలిచినా పిల్లలు పట్టించుకోరు, రెస్పాన్స్ ఉండదు. కానీ ఇలా ఇప్పుడు స్పెసిఫిక్ సౌండ్స్ అని చెప్తున్నాను కదా, టీవీలో యాడ్స్, మ్యూజిక్, వాడికి నచ్చిన సౌండ్, అమ్మ బాబుని రవి పాలు ఇస్తాను రా అని అడిగారు అనుకోండి, సో వాడికి పాలు ఆకలేస్తుంది అనుకోండి పరిగెట్టుకొస్తాడు. కానీ మిగిలినప్పుడు మీరు ఎంత పిలిచినా పట్టించుకోడు. సో అలా ఉన్నాడా లేదంటే అసలు ఏ సౌండ్ పట్టించుకోకుండా సైకిల్ చేసేస్తున్నాడా? సో దాన్ని బట్టి మీరు స్పీచ్ పెథాలజీ తీసుకువస్తే వాళ్ళు ఏంటంటే హీరింగ్ టెస్ట్ అవసరం అయితే హీరింగ్ టెస్ట్ చేస్తారు, లేదంటే రూట్ కాజ్ని బట్టి థెరపీ ఇస్తాం సార్. అంటే ఇప్పుడు సపోజ్ బాబుకి సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, దానికి ఏంటంటే జనరల్గా ఐ కాంటాక్ట్, అటెన్షన్ స్పాన్, సిట్టింగ్ టాలరెన్స్ ఉండదు, సోషలైజేషన్ అసలు ఉండదు. అలానే కొన్ని సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి సార్, వేరే వాళ్ళతో కలవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు డిపెండ్స్ ఆన్ సివియారిటీ, డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఈ 3 స్టార్ట్ చేస్తాము. ఇంకా ఏజ్ అంటే 3 years ప్లస్లో అలా ఉంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేస్తాం సార్. స్పెషల్ ఎడ్యుకేషన్లో వచ్చి సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటాం. రేణుక గారు, ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ విషయాన్ని, ఏంటంటే చందమామ రావే జాబిల్లి రావే అనే పాటని మనమంతా మన మదర్స్ పాడుతూ బయట తీసుకెళ్ళి మన తినిపిస్తూ చందమామని చూపిస్తూ తినిపించారు. ఈరోజు అది ఏంటంటే సోషల్ మీడియాలో వీడియోస్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాలో వీడియోస్ ప్లే చేస్తున్నాయి. సో దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా పిల్లల యొక్క స్పీచ్ మీద అన్నది? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒకప్పుడు అలా చేయించారు అంటే జనరేషన్ డిఫరెన్స్ ఒకటి, ఇంకొకటి పేరెంట్స్ బిజీ అయిపోతున్నారు, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ హెల్త్ రీత్యా వాళ్ళు అంతగా చేయలేకపోతున్నారు. ఇంతకు ముందులా కథలు చెప్పట్లేదు గ్రాండ్ పేరెంట్స్, స్టోరీ టెల్లింగ్ లేదు. ఈ బయట తిప్పి ఇప్పుడు చందమామ రావే జాబిల్ రావే అని చెప్పేది ఎక్కడ బయట తీసుకెళ్తున్నారు, మేడ మీద తీసుకెళ్ళి చెప్తున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ అండ్ సొసైటీ కూడా ఎలా అయిపోయిందంటే పక్క పక్కన ఇళ్ళు, కనీసం బయటికి వెళ్ళి గార్డెన్లో కూర్చోబెట్టడానికి గార్డెనే ఉండట్లేదు. సో ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ పిల్లలు నేర్చుకుంటారు అన్నట్టుగా వీడియోస్ అలవాటు చేస్తున్నారు, రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్, తెలుగు రైమ్స్ అలవాటు చేస్తున్నారు, నేర్చుకుంటున్నారని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు ఒక 20 years బ్యాక్ చూసుకున్నా గానీ ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అందరూ కలిసేవాళ్ళు సార్, సోషలైజేషన్ చాలా బాగుండేది. ఇప్పుడు అది ఎవరి తప్పు కాదు, సొసైటీనే అలా అయిపోయింది, చేయడానికి లేదు ఇంకా, ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. సో అలాంటి పక్కింట్లోకి వెళ్ళి పక్కింట్లో అత్తో నానమ్మ ఏదో పిలుచుకొని అవన్నీ ఇప్పుడు లేవు సార్. సో సోషలైజేషన్ మొత్తం మిస్ అయిపోతుంది. ప్లస్ వాళ్ళు వచ్చి మన పిల్లల్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏదో నేర్పించుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళతో ఆడిపించేవాళ్ళు. ఇప్పుడు మొత్తం మిస్ అయిపోయింది సార్. మిస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే పిల్లోడిని ప్రపంచం దగ్గర తీసుకెళ్ళట్లా, ప్రపంచాన్ని ఫోన్ రూపంలో తీసుకొస్తున్నారు. తప్పడం లేదు, తప్పక తీసుకొస్తున్నారు, బట్ ఇట్ హ్యాస్ టు బి ఫర్ లిమిటెడ్ పీరియడ్. తినిపించినప్పుడు పెట్టారా అయిపోయింది అంతే. కానీ ఈ లోపల పిల్లడు దానికి ఎడిక్ట్ అయిపోయి పెట్టకపోతే ఏడుస్తున్నాడు, అది ప్రాబ్లం అయిపోతుంది సార్. ఆ ఏడ్చేది ఇంకా అలా ఎక్కువైపోయి తర్వాత ఐ కాంటాక్ట్ మిస్ చేయడం కానీ అట్లా ఇబ్బంది. సో ఆల్వేస్ ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుందండి స్పీచ్ మీద. ఓకే. సో పేరెంట్స్ కొంచెం చూడండి, మీరు కమ్యూనికేట్, మీరు యాజ్ ఎ స్పెషలిస్ట్ ఈజ్ సేయింగ్ దిస్, మీరు కమ్యూనికేట్ చేయాలి, పిల్లలతో మాట్లాడాలి. మనం మాట్లాడితేనే వాళ్ళ పదాలు చూసారండి, స్పీచ్ మైల్ స్టోన్స్ అని చెప్పారు చూసారా, అవి ఎక్కడ మిస్ అవుతున్నాం అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏంటంటే ఇలాంటి స్పెషలిస్టే తీసుకొస్తే వాళ్ళు దే కెన్ డయాగ్నైజ్ ప్రాపర్లీ, వాళ్ళకి టెక్నిక్స్ తెలుసు. చేసిన తర్వాత దానికి కావాల్సిన ట్రీట్మెంట్, రెక్టిఫికేషన్స్ ఇవన్నీ చేయొచ్చు. మేడం, ఇవన్నీ చేయడానికి ఒక ట్యాబు కింద సొసైటీ ఫీల్ అవుతుందంటారా? ఇక్కడ తీసుకొస్తే ఏంటి, బయట ఏమనుకుంటారు అన్నది ఖచ్చితంగా ఉంది అంటారు. నేనంటాను బ్రేక్ ద ట్యాబు అంటారు. ఇంకోటి అదే కాదు సార్, జనరల్గా పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఈ క్లినిక్ స్పీచ్ థెరపీకి తీసుకొచ్చిన తర్వాత
ఎలాగూ పంపిస్తున్నాం కదా స్కూల్కి వేసేద్దాం. ఓకే, స్కూల్కి వెయ్యొచ్చు సార్ వెన్ ద చైల్డ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ ఇష్యూస్. ఓకే 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 ఓకే, ఏ ఇష్యూస్ లేవు, జస్ట్ మాటలు రావట్లేదు, సైకిల్ చేస్తున్నాడు. అలాంటి కిడ్స్ నార్మల్ స్కూల్కి ఓకే. ఓకే, కానీ ఈ ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉన్నా లేదంటే హైపర్ యాక్టివిటీ అన్న కంప్లైంట్ ఉన్నా అలాంటి కిడ్స్ని నార్మల్ స్కూల్లో వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిందే సేమ్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నార్మల్ స్కూల్కి వేసేస్తే మా కిడ్ నార్మల్ మిగిలిన పిల్లలతో కలుస్తాడేమో అని వాళ్ళ ఉద్దేశము. కానీ వాడికి కంప్లైంట్ ఉన్నప్పుడు వాడు నార్మల్ స్కూల్లో పెట్టిన తర్వాత హైపర్ యాక్టివ్ ఉన్నాడు, వాడు పిల్లలతో ఎలా కూర్చుంటాడు సార్? రైట్, కూర్చోలేడు. అంటే ఇది ఎలా ఉందంటే రన్నింగ్ రేస్ సెలెక్ట్ అయ్యాడు, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని సఫర్ అయినా సరే నువ్వు రేస్కి వెళ్ళిపో, నలుగురితో పాటు కలిసిపోతాడేమో అని పేరెంట్స్ ఒక తపన అంతే. కానీ అక్కడ జరిగేది అది కాదు. ఒక 6 months 1 year అయిపోయిన తర్వాత అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది అనుకుని అప్పుడు దే రియలైజ్ ఇట్. సో అలా కాకుండా ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 years వాళ్ళు ఇలా రిహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకొస్తే, ఇప్పుడు సపోజ్ మా క్లినిక్లో వచ్చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ ఉంది సార్, స్కూల్ కాదు ఎర్లీ ఇంటర్వెన్షన్. అంటే పేరెంట్స్కి అర్థం కాదు కాబట్టి మేము స్కూల్ అని చెప్తాం, కానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ దీంట్లో ఏంటంటే నార్మల్ స్కూల్కి వెళ్ళే చైల్డ్కి ఎలాంటి ప్రీ లింగ్విస్టిక్ స్కిల్స్ ఉండాలో అవన్నీ ఇక్కడ మేము అలవాటు చేసిన తర్వాత అప్పుడు మేమే పేరెంట్స్కి సజెస్ట్ చేస్తామండి, స్కూల్కి వెళ్తూ ఇక్కడ థెరపీకి రండి. రైట్, వెళ్తూ ఆల్టర్నేట్. ఓకే, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడైతే ఏదైతే లాస్ అవుతున్నాడో ఇక్కడికి రావాలి. కానీ స్టార్టింగ్ అక్కడ వేయడం వల్ల వీడు వాళ్ళతో కలవడు. అలా టీచర్ కూడా ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్ లో ఒక 25 kids ఉంటారు సార్, సో ఈ కిడ్ మీదే ఫోకస్ చేయాలి అని అంటే మిగిలిన 24 kids ని వదిలిపెట్టలేరు. అవునండి, అవునండి. సో అక్కడ టీచర్ని అనడానికి కూడా ఏం లేదు. రైట్, కానీ పేరెంట్స్ ఏమంటారు, మేము అక్కడ వేసాం కదా, ఫీజు పే చేస్తున్నాము, మేము వేసాము, మీరు మిగిలిన వాళ్ళతో కలపాలి, ఇక్కడికి వేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ వస్తుందని అనుకుంటున్నాము. లేదు అంటే హౌ షీ కెన్ డూ? అంతే కదండి, మిగిలిన 24 వదిలేసి ఈ బాబుని పెట్టుకొని పైగా స్పెషల్ ట్రైన్ టీచర్ కూడా కాదు కదా, స్పెషల్ టీచర్ కాదు, షీ ఇస్ నాట్ ట్రైన్ ఫర్ దాట్. సో పేరెంట్స్ అర్థం చేసుకోండి ఇది. సో ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేయడానికి మన కాకినాడలో ఉన్నప్పుడు ఎక్కడికొక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, పూర్వ హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే ఇంకో సిటీ వెళ్ళాలి. ఈరోజు మన కాకినాడలోనే ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉన్నప్పుడు సో యూజ్ దే సర్వీసెస్. ఎందుకంటే మన పిల్లల్ని బెటర్ దెన్ ద బెస్ట్ చేయడం కోసమే మనం ఇలాంటివి చేయాలి. సో దీన్ని ట్యాబు అనుకోవద్దు, 10 మంది అనుకుంటారు చేసుకుంటే. ఈరోజు అయిపోయిందండి, సమాజం గురించి పట్టించుకోవద్దండి, మన గురించి మనం పట్టించుకోవాలి, మన పిల్లలు భవిష్యత్తు మనం చూడాలి. ఇప్పుడు మనం రేణుక గారి వాగ్దేవి క్లినిక్లో ఒక్కొక్క సెక్షన్ విజిట్ చేద్దాం. సార్ యాక్చువల్గా మా దగ్గరికి ఎక్కువ హైపర్ యాక్టివ్ కిడ్స్ కానీ లేదంటే కిడ్స్ విత్ ఆటిస్టిక్ ఫీచర్స్ కానీ రిటార్డేషన్, సెంట్రల్ ప్యాడ్స్ అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కిడ్స్ వస్తుంటారు. కిడ్స్ వరకు వీటిలో తీసుకుంటాం సార్. ఇండివిజువల్ థెరపీస్ అంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడానికి. సో మొత్తం 5 cabins ఉన్నాయి సార్. ఇంకోటి క్లినిక్ కూడా చాలా పెద్దది, బయట కూడా మేము ఓపెన్గా హియరింగ్ టెస్ట్కి ఎప్పుడు కూడా సౌండ్ ప్రూఫింగ్ ఉండాలి. ఎందుకంటే చిన్న సౌండ్ ఇస్తాము, ఆ సౌండ్ కూడా పేషెంట్ రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది, ఇవ్వకుండా లేదా ఇంత నాయిస్లో చేస్తే కష్టం సార్. సో దానికి సౌండ్ ప్రూఫింగ్ ఉండాలి. సో ఇది వచ్చేసి ఆ లోపల సౌండ్ ప్రూఫ్ రూమ్ ఉంది, ఇది సౌండ్ ప్రూఫ్ రూమ్ సార్. ఇక్కడ హియరింగ్ టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసిన తర్వాత గ్రాఫ్లో ఫిల్ చేసేసి దానికి అనుగుణమైన హీరింగ్ ఎయిడ్స్ ఇస్తాం సార్. ఇవన్నీ హీరింగ్ ఎయిడ్స్, మంచి కంపెనీ హీరింగ్ ఎయిడ్స్ సార్. అంటే ఏవైతే సర్వీస్ బాగుంటాయి అలాంటి హీరింగ్ ఎయిడ్స్ అన్ని కూడా. ఇది సెన్సరీ ఇంటిగ్రేషన్ రూమ్ అండి. అంటే ఎవరైతే కిడ్స్కి సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయో, ఆటిజం, ఏడిహెచ్డి ఉన్న కిడ్స్కి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళకి అటెన్షన్, ఐ కాంటాక్ట్ అవన్నీ నేర్పించడానికి ఈ రూమ్స్. అలాగే ఈ పైన సౌండ్ ఇవ్వడానికి, ఆడిటరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఇవ్వడానికి కూడా సౌండ్ ఇవ్వడానికి అన్ని పెట్టాం సార్. బాగా ఈ రోజుల్లో బ్లాగ్స్ లేకపోతే గేమ్స్ అనేది ఎక్కడ లేదు, ఎవరు ఇవ్వట్లేదు.
సో అంతా సెల్ మీద డిపెండ్. ఎన్ని సెల్ ఉన్నాయి ఇప్పుడు చెప్పాలంటే, అవును. లూడో అవ్వచ్చు, చెస్ అవ్వచ్చు అన్ని. సో ఇక్కడ వై యూ కెప్ట్ దిస్ అండి, వాట్ ఈస్ దిస్? సార్ దీంట్లో ఏంటంటే పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి సార్ ఇవన్నీ డిఫరెంట్ బాక్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు వీళ్ళు, ఆ డిఫరెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియడానికి, జనరలైజేషన్ చేయడానికి సార్. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ మనం ఎదురుగా మనం తీసుకొచ్చుకోలేం. ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ రోడ్డు మీద ఉన్న సిచ్యువేషన్స్ మనం తీసుకురాలేం. సో అలాంటి వాటికి ఏంటంటే వీటిలో చూపించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవ్రీ సెకండ్ సాటర్డే మేము పిల్లలకి యాక్టివిటీస్ చేపిస్తాం. యాక్టివిటీ, ఓకే. ఆ యాక్టివిటీ ఇవి కాదు, ప్రిపేర్ చేస్తాం సార్, చేత్తో ప్రిపేర్ చేసి వాటితో యాక్టివిటీస్ చేపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదండి, ఇది ఉంది. సో బాబు బాలు పైన వేసినప్పుడు అలా కిందకు వస్తుంది, అది చూస్తూ చెయ్యాలి. అది పక్కన వేసాడంటే సరిగా పడదు. సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలా వరకు ఇలాంటి థింగ్స్ ఉంటాయి సార్. స్టాఫ్ హ్యాండ్ మేడ్. సో బాల్ వేస్తే బాల్ దీంట్లో వెళ్ళాలి. అవును సార్. దిస్ ఏ లెర్నింగ్ యాక్టివిటీ. ఓకే, బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదా, ఆ బర్డ్స్ కి చివరి కలర్స్ వేస్తాము. సో ఏ కలర్ దేంట్లో పెట్టాలి ఎగ్జాక్ట్ గా చూసుకొని పెట్టాలి వాళ్ళు. ఓకే, ఇట్స్ ఎ లెర్నింగ్ అగైన్. లెర్నింగ్ బై డూయింగ్. వెరీ గుడ్. ఇవన్నీ అంటే ఆ రోజు మిగిలిన రోజుల్లో పేరెంట్స్ ని లోపలికి అలౌ చెయ్యం, ఎందుకంటే పేరెంట్ ఉంటే పిల్లలు మాట వినరు. కానీ ఎవ్రీ సెకండ్ సాటర్డే పేరెంట్ హ్యాస్ టు బి హియర్. ఎందుకంటే వాళ్ళు నేర్చుకొని ఇంట్లో మళ్ళీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా సార్. వెరీ గుడ్, నైస్. చాలా పెద్దగా ఉంది, ఒక చిన్న స్టేజ్ ఉంది, ప్రొజెక్టర్ అంతా సెట్ చేయబోతున్నారు. వాట్ ఈస్ దిస్ స్పాట్ ఫర్ అండి? సార్ ఇది మల్టీపర్పస్ యూజ్. అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ లేదంటే August 15th అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు పిల్లలకి అవి కూడా ఒక అవేర్నెస్ ఉండాలి. ఓకే. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ స్టేజ్ మీద కొంచెం డెకరేట్ చేసి, అంటే ఆ పర్టికులర్ ఫెస్టివల్ తగ్గట్టుగా డెకరేట్ చేసి వాళ్ళకి దాని వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది పేరెంట్స్కి కొన్నిసార్లు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ రూమ్ యూటిలైజ్ చేసుకుంటాం. చిన్నారి ప్రపంచం, డిఫరెంట్ వరల్డ్ అండ్ యాక్చువల్గా ఏంటంటే మీ దగ్గరికి ఎందుకు రాకూడదు అనే ప్రశ్నకి ఆన్సర్ ఈ రూమ్. నేను వచ్చినప్పుడు మీరు నాకు ఫస్ట్ చూపించిన రూమ్ యాక్చువల్గా. నిజంగా నీడ్ ఉన్న పేరెంట్, పిల్లల్ని చేయాలి, వాళ్ళ పిల్లల్ని నిజంగా ప్రేమించే పేరెంట్స్ మీ యొక్క క్లినిక్కి ఎందుకు రావాలి అన్న ప్రశ్నకి ఇది ఈ యొక్క రూమ్ ఆన్సర్ ఇస్తుందండి. సో కేర్. ఇక్కడ ఏంటంటే పిల్లలకు దెబ్బలు తగలకుండా మ్యాట్స్, తర్వాత డిఫరెంట్ ఐటమ్స్ పిల్లల్ని వేరే ఒక ప్రపంచానికి, వాళ్ళ యొక్క కళల ప్రపంచానికి తీసుకెళ్తున్నారు. వాట్ ఈస్ దిస్ రూమ్? సార్ ఇది యాక్చువల్గా ఆక్యుపేషనల్ థెరపీ రూమ్. నాట్ ఓన్లీ ఆక్యుపేషనల్ థెరపీ, ప్లే థెరపీ కూడా చేయొచ్చు. మనం కూర్చుంటే చక్కగా ముందుకెళ్ళిపోవచ్చు వెహికల్లో. ఓకే అండి, ఓకే. అలానే ఈ జంప్ చేసేవి సార్. ఓకే. ఈ జంప్ చేసేటివి ఏంటంటే ఇవి డిఫరెంట్ హైట్స్ పెంచుకోవచ్చు. ఓకే అండి. 3 హైట్స్ పెంచవచ్చు. నార్మల్ కిడ్ హైట్ చూసుకొని జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ హైపర్ యాక్టివ్ ఉన్న కిడ్ కానీ, ఈ ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉండి అటెన్షన్ సరిగా పే చేయలేని కిడ్ కానీ అవన్నీ చేయలేరు. ఎందుకంటే చూసి వెళ్ళరు వాళ్ళు. ఓకే. సో అలాంటి వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేస్తే అటెన్షన్ పెరుగుతుంది, సిట్టింగ్ టాలరెన్స్, అంటే ఎంతసేపు కూర్చోబెట్టే ఉండలేము. సో అటెన్షన్ బాగా డెవలప్ అవుతా ఉంటుంది. హై కాంటాక్ట్ కానీ దాన్ని చూసే కట్ చేయాలి, చూడకుండా చేస్తే ముందుకు పడతాడు. సో అవి అలవాటు చేయడానికి. అలానే ఇది ఉంది సార్, కొంతమందికి హైట్స్ ఎక్కడ బాగా భయపడిపోతూ ఉంటారు. సెన్సరీ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అలాంటి క్రాస్ గా వెళ్ళి ఆ చివరి ఏదైనా ఉంటే తీసుకొచ్చి మళ్ళీ మన చేతికి ఇవ్వాలి, టార్గెట్ అనమాట. అలా ప్లేఫుల్ వే ఆఫ్ లెర్నింగ్. అంటే ప్లేఫుల్ వే ఆఫ్ లెర్నింగ్. ఇది బాల్స్ ఎగ్జాక్ట్ గా దాని కలర్ లో ఆ బాల్ వేయడానికి సార్, వేయడానికి దూరం నుంచి ఎగ్జాక్ట్ గా కలర్ దాంట్లో బాల్ లాగా. ఓకే. బాస్కెట్ బాల్ కూడా ఉంది సార్. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది కిడ్స్ దీనికి కూడా చాలా భయపడతారు. వాళ్ళకి అలవాటు చేయడానికి ఒకటి ప్లే యాక్టివిటీ అనుకోవచ్చు, ఇంకొకటి వాళ్ళకి వెస్టిబ్యులర్ ఇష్యూస్ ఉంటాయి సార్, అది కొంచెం కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. రేణుక గారు, ఇప్పుడు మీ దగ్గరికి ఎప్పుడు తీసుకురావాలి సార్? యాక్చువల్గా మాటలు స్టార్ట్ అయ్యేదైతే 1 yearకి స్టార్ట్ అవుతాయి. కాకపోతే బాబుకి కంప్లైంట్ ఉన్నది,
ఉందా లేదా అని తెలియడం కోసం 1.5 year వరకు వెయిట్ చేయొచ్చు సార్. 1.5 year తర్వాత మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే పేరెంట్కి డౌట్ వచ్చింది, బాబు మాట్లాడడం లేదు, లేదంటే పిలిస్తే పలకడం లేదు, వేరే పిల్లలతో కలవడం లేదు, మన వైపు చూడడం లేదు, ఇలాంటి ఏ కండిషన్స్ ఉన్నా, ఈ కండిషన్స్ లేకపోయినా కానీ, ఏ కండిషన్స్ లేకుండా కూడా, ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఊరికే మాట్లాడడం లేదు అన్నప్పుడు 1.5 yearకే తీసుకొచ్చుకుంటే అవసరమైతే థెరపీ కంటిన్యూ చేయమని చెప్తాం సార్. లేదంటే డెమో థెరపీ ఇచ్చి మళ్ళీ ఎన్నాళ్ళు రావాలో కూడా చెప్పి పంపించేస్తాం. డెమో థెరపీ బాగుందండి, నైస్ అండ్ థాంక్యూ. ఎందుకంటే కొంతమంది భయపడతారు 1.5 yearకే తీసుకెళ్ళిపోతే వాళ్ళు కూర్చోబెట్టేస్తారు థెరపీ, కానీ కాదు సార్. డిపెండ్స్ ఆన్ దేర్ కంప్లైంట్ సిచ్యువేషన్, గ్రావిటీని చూసే బాబు కంప్లైంట్ ని బట్టి ఇస్తాను తప్పించి వచ్చారు కదా అని చెప్పి థెరపీ స్టార్ట్ చేయడం కాదు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీసుకొస్తే చూసారు కదా, మీ కిడ్ని తీసుకురండి, ఆ ట్యాబుని ఆపొద్దు. ఏంటి తీసుకెళ్తే మిగతా వాళ్ళు వింటారు, పక్కింటి వాళ్ళు అడుగుతారు, ఏది వాళ్ళు ఎవరి గురించి పడించుకోదు, మనకి ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చాను చూసారు, అన్ని రూమ్స్ తిరిగాం కానీ ఎక్కడ కిడ్స్ని ఎక్స్పోజ్ చేయలేదు, బికాస్ వాళ్ళకు ఉండే ప్రైవసీ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రేణుక. నేను ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అండి. నేను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక దాంట్లో మెంబర్నండి, లైసెన్స్డ్ ఆడియాలజిస్ట్. అంటే గూగుల్లోకి వెళ్ళి RCIలోకి వెళ్ళి నా నెంబరు టైప్ చేస్తే నా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వస్తాయి. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 13 years జాబ్ చేశాను. ఈ క్లినిక్ పెట్టి ఆల్మోస్ట్ 7 years ప్లస్ అవుతుంది. సో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మా క్లినిక్లో వచ్చేసి హియరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. సో టెస్ట్ చేసి ఎటువంటి హియరింగ్ ఎయిడ్ పడుతుంది అనేది మేము సజెస్ట్ చేస్తాము. అండ్ మంచి బ్రాండెడ్ కంపెనీస్ అయితే ఉన్నాయి, ఏవైతే సర్వీస్ బాగుంటాయో అలాంటి కంపెనీస్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. విత్ సౌండ్ ప్రూఫ్ రూమ్లోనే మీకు టెస్ట్ చేయబడుతుంది. అలానే మా దగ్గర స్పీచ్ థెరపీస్ వచ్చేసి అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా చూస్తాం. అంటే 2 years నుంచి ఎల్డర్లీ ఏజ్ వరకు, అడల్ట్స్ వరకు అన్నీ కూడా చూస్తాము. వాయిస్, స్టామరింగ్, ఈ క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ అంటారు, అంటే గ్రహణం మర్రి ఉంటుంది కొంతమందికి, ఆపరేషన్ అయిన తర్వాత థెరపీకి రావాల్సి ఉంటుంది. అలానే మాటల్లో ముద్దగా మాట్లాడుతూ ఉంటారు మాటలు, అంటే నేను వచ్చాను అని చెప్పడానికి నేను వస్తాను, అలా కొంచెం మాట ముద్దగా ఉన్నా కానీ, లేకపోతే నత్తి వస్తున్నప్పుడు కానీ, అలానే ఒక వయసు, ఇప్పుడు పెరాలసిస్ లాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు మాటలు పోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కానీ, యాక్సిడెంట్ అయ్యి మాటలు పోయినా, సెరెబ్రల్ పాలసీ అంటారు, అంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కానీ వాటికి ఓరోమోటర్ ఎక్సర్సైజెస్ ఇస్తూ థెరపీ ఇస్తాము. ఇంకా మా దగ్గర ఆక్యుపేషనల్ థెరపీ ఉందండి, బిహేవియరల్ థెరపీ ఉంది, స్పెషల్ టీచర్స్ కూడా ఉన్నారు మా దగ్గర. మాకు ఎర్లీ ఇంటర్వెన్షన్ ఉందండి, అంటే స్కూల్ లాగా, బిఫోర్ గోయింగ్ టు స్కూల్, ప్రీ స్కూల్ లాగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎవరైతే కిడ్స్కి కంప్లైంట్స్ ఉండి మాటలు రాకుండా సరిగా ఒక చోట కూర్చోకుండా ఉన్నారో అలాంటి కిడ్స్కి ఏంటంటే మా దగ్గర ఎర్లీ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు బి బెటర్ మేమే సజెస్ట్ చేస్తాం నార్మల్ స్కూల్కి ఇంకా వేసుకోవచ్చండి అని. అండ్ నార్మల్ స్కూల్కి వెళ్తే మా దగ్గర రావచ్చు. కానీ బిఫోర్ అంటే స్టార్టింగ్ కిడ్నీ నార్మల్ స్కూల్లో వేసేసి అక్కడ ఇంప్రూవ్మెంట్ లాగా ఇబ్బంది పడే కంటే కూడా ఎర్లీ ఇంటర్వెన్షన్లో వేసిన తర్వాత కిడ్నీ మళ్ళీ మేము సజెస్ట్ చేసినప్పుడు నార్మల్ స్కూల్లో వేసుకో. మా అడ్రస్ వచ్చేసి మెయిన్ రోడ్ LIC ఆఫీస్ వెనకాతల యూనియన్ బ్యాంక్ ఉందండి. యూనియన్ బ్యాంక్ పైన వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ కల్పనకి వెళ్ళే రోడ్లో ఉంటుందండి.